లక్ష్యం. ఇక మెజార్టీ స్థానాలు గెలుపొందేలా ప్రధాన పార్టీల కసరత్తు చేస్తున్నాయట. 100కు పైగా మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లపై కాంగ్రెస్ ఫోకస్. నిజామాబాద్, కరీంనగర్ మేయర్ పీఠాలే బీజేపీకి టార్గెట్. మరో 10 మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటేలా ప్రణాళికలు. మెరుగైన ఫలితాల కోసం గులాబీ వ్యూహం. నేటి నుంచి జోరందుకోనున్న ప్రచారం. హస్తం తరపున రోజుకో పబ్లిక్ మీటింగ్కు సీఎం రేవంత్. బీజేపీ నుంచి అమిత్ షా, నితిన్ నబీన్. ఎంపిక చేసిన ప్రాంతాల్లో కేటీఆర్, హరీష్ రావు ప్రచారం అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. మున్సిపల్ నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను పదును పెట్టాయి. విజయమే ప్రధాన లక్ష్యంగా ప్రచారంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. 100కు పైగా మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ టార్గెట్గా పెట్టుకున్నది. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఎలక్షన్ స్ట్రాటజీపై దిశానిర్దేశం చేశారు. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్న బీజేపీ ఈసారి నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు 10 మున్సిపాలిటీల్లో విజయం సాధించాలని ప్లాన్ చేస్తున్నది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ సైతం తన ఉనికిని చాటుకునేందుకు ఓటు శాతంపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్కు తొలి పరీక్ష. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ గుర్తులతో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ లీడర్లు ఈ ఎలక్షన్ను ఛాలెంజ్గా తీసుకుంటున్నారు. మెజార్టీ అర్బన్ బాడీల్లో విజయం సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నారు. లేకపోతే అటు పార్టీ ఇటు ప్రభుత్వం పరువు పోతుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జిగా నియమించినట్టుగా కూడా మనకు తెలుసు. ఇక్కడ మొత్తానికైతే నిన్నటితోటి ఏదైతే ఉపసంహరణ, ఇక అయాన్నో నయాన్నో భయాన్నో అన్నట్టుగా ఇది కాకపోతే ఇంకోటి ఇస్తాము, ఈసారి జర పోటీ చేయకు, రెబల్గా నీకు మంచి పార్టీలో గుర్తింపు ఉంది అని బుజ్జగింపులు ఇవన్నీ అయిపోయినాయి. అయినప్పటికీ కొంతమంది జిజ్జు కోసం, కొంతమంది వాళ్ళ పైన వాళ్ళకున్నటువంటి నమ్మకంతో నేనే గెలుస్తా అని ఇంకా ఎవరైతే బరిలో నిలబడ్డారో వాళ్ళను కూడా ఇంకా కొంతకాలము సైలెంట్ అయిపో అనే మాటలు కూడా చెప్పి మెల్లగా ఏదో ఒకటి చేస్తాము, ఎట్లినటోళ్ళకి అట్లా ఓ మాట అవసరమైతే హెచ్చరికలు కూడా జారీ చేసి వాళ్ళను కాంగ్రెస్గా రెబల్స్ నుంచి చాలామంది రెబల్స్గా పోటీ చేస్తున్నట. వాళ్ళను కూడా నియంత్రించే పనిగా ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు అంతా వాళ్ళ దగ్గరికి చేరుకొని ఇదంతా కార్యక్రమం చేస్తూ ఉన్నారట. ఏదేమైనా ఈ తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పార్టీ గుర్తులపైన జరుగుతున్నటువంటి మొదటి ఎన్నిక ఇది. ఇందులో మనము ప్రజల్లో 100% మనం మెప్పుగా ఉండాలి, కానీ ఇజ్జత్ ఓడగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు. అందుకోసమే ఒక్కొక్క లోక్సభ స్థానానికి ఒక్కొక్క మంత్రిని నియమించినట్టు వాళ్ళదే పూర్తిగా గెలిచినా ఓడినా వాళ్ళదే బాధ్యత. ఇక ఓడిపోతే మాత్రం తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీకు కాంగ్రెస్ పార్టీ పట్ల వచ్చేటువంటి ఏ లాభానికైనా కాంగ్రెస్ పార్టీ నుంచి రాదు. ఇక మీరు పుసుకున ఓడిపోతే అందుకోసం మీరు గట్టి ప్రయత్నాలు చేయాలి, అహర్నిశలు అక్కడే ఉండి కష్టపడాలి. అంతేగాని ఇక మీరు ఇళ్ళకి పోయి మీ దగ్గర అంటే మీ ఇంటి వ్యవహారం చూసుకోవద్దు. ఇది పార్టీ వ్యవహారము. ఇందులో క్రియాశీలకంగా పనిచేయాలి. అప్పుడే మీకు సుభిక్షితమైనటువంటి స్థానం దక్కుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక ఓట్లు చిలకుండా చూడండి, రెబల్స్ను బుజ్జగిచ్చి మున్సిపాలిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టండి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ ప్రత్యేక సమీక్ష. నేడు మిర్యాలగూడకు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ బరిలో 12,993 మంది అభ్యర్థులు. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ 6,701 మంది విత్డ్రా. అంటే దాదాపుగా మనకు మొన్న నామినేషన్ల ప్రక్రియలో వేసినటువంటి 28,456 నామినేషన్లు ఏవైతే దాఖలైందో అందులో కొన్ని స్కూట్నీ ద్వారా ఎగిరిపోగా, కొన్ని ఇతర కారణాల చేత ఎగిరిపోగా మొత్తానికైతే ఈ 6,700 మంది విత్డ్రా పెట్టుకున్నారంట. ఇక మిగిలిన్నది ఇండిపెండెంట్లు, పార్టీ అభ్యర్థులు. వీళ్ళంతా ఏదైతే 2,996 వార్డులకు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన పోటీలో ఉన్నది 12,993 మంది అభ్యర్థులు ఇందులో నిలిచినట్టుగా. ఇక మరి ఇలా గెలిచేటోళ్ళు ఎంతమంది, ఓడిపోయేటోళ్ళు ఏ పార్టీ అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసినా క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.